ఒంగోలు డిఆర్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి మూల్యాంకన ప్రక్రియను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. శ్రీరామనవమి పురస్కరించుకున్న ఒంగోలు పోలీస్ క్యాంపస్ ఆవరణలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ దంపతులు పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణం జరిపించారు. పుత్రకామేష్టియాగం చేసి దైవానుగ్రహంతో 4 పిల్లకాయలకు అన్నాడు. ఆయన కుడిపై కూర్చొని ఉంటే ఆ రాజ్యంలోకి వచ్చారు విశ్వామిత్ర మహాముని. ఆయన మహా గొప్పవాడు, అన్ని విద్యల్లో విశేషమైన తెరమగలవాడు విశ్వామిత్రుడు వారు. ఆయన బ్రహ్మదేవుడితోనే ప్రతిజ్ఞ చేశాడు. అంత గొప్ప మానవలోకంలో ఋషివర్య మానవ జన్మలో ఉన్న ఆయన బ్రహ్మదేవుడు ఈ భూమంలో ప్రజలు తినటానికి రూపానాయుడు గారు వచ్చేశారు. అనంతరం వేదిక దగ్గరకు వచ్చి కళ్యాణం వెంటనే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. మీకు మధ్యలో వాటర్ బాటిల్ కూడా ఇస్తారు, దాహానికి మీరు పరిగెత్తాలి. మన ప్రియతమ జిల్లా ఎస్పీ మేళం చేయి ఒకసారి. అయం ముహూర్త శుభమస్తు. కూర్చోండి అందరూ.
భారత రాజ్యాంగాన్ని మరింత పటిష్టంగా రూపొందించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో 75వ భారత రాజ్యాంగ అమలు సవాలు గురించి జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దమ్ము కేశవ, రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, దాసరి చెన్నకేశవులు, రమేష్, సేను, పలువురు ప్రజాసంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుల్తాన్స్ వచ్చారు, స్లేవ్ డైనాసిటీ ఉంది, మనందరం కూడా ఆలోచించాలి. కాబట్టి అంబేద్కరే చెప్పాడు, నాకు నా జాతికి మధ్య డబ్ల్యూసి బెనర్జీ. సో కాంగ్రెస్ పార్టీ స్థాపించాలనే ఆలోచన కూడా రాలేదు ఈ భారతదేశం ఉన్నటువంటి వాళ్ళకి. అది కూడా వాళ్ళే చెప్పి ఇలాంటి ఒక ప్రజా వేదిక అనేది ఉండి ప్రజల సమస్యలను ఎప్పటిస్తూ ఉంటే మరింత మెరుగైనటువంటి పాలన ఇవ్వడానికి అవకాశం ఉంటుందని వాళ్ళే ఆలోచించి వాళ్ళే ఒక ప్రజా స్థాపించినటువంటి మొఘలుడైన బాబర్ స్థాపించినటువంటి బాబరు, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళందరూ వచ్చి చేశారు. మతాలు కూడా మార్చారు. అప్పుడెందుకు స్వతంత్రం గురించి అడగలేదు? అప్పుడెందుకు హక్కుల గురించి మాట్లాడలేదు? ఎందుకంటే ఈ బ్రాహ్మణీయ మనువాదులకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళెక్కడ కూడా తీసేయలేదు, వాటి గురించి మాట్లాడలేదు. దివానులుగా వాళ్ళే ఉన్నారు, కప్పం కట్టించుకునే వాళ్ళే ఉన్నారు, భూమి లెక్కలు రాసేది వాళ్ళే ఉన్నారు, జమీందారులుగా వాళ్ళే ఉన్నారు. అన్ని రకాలైనటువంటి వసతులు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అడుగుతారు స్వతంత్రం గురించి? మరి వాళ్ళు కూడా పరాదేశం నుంచే వచ్చారు కదా. వాళ్ళు కూడా పరాదేశం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు దోచుకున్నారు, నిధులను దోచుకున్నారు, ఖనిజాలను దోచుకున్నారు, బంగారాన్ని దోచుకున్నారు. అయినా కూడా స్వతంత్రం కావాలనే ఉద్యమం రాలేదు. ఎందుకు స్వతంత్రం కావాలి, ఎందుకు హక్కులు కావాలనే ఉద్యమం వచ్చిందంటే నీకు నొప్పి కలిగింది కాబట్టి, నీ అవకాశం కూడా పోయింది కాబట్టి. నీకున్నటువంటి కలకత్తాలో ఒక క్రైమ్ జరిగితే అక్కడ ఎవరు ఏమిటి ఏ కులం అనేది చూడకుండా అతనికి శిక్ష ఒక ఇంగ్లీష్ జడ్జి వేసేసాడు కాబట్టి అప్పుడు తెలిసింది ఏమిటి, ఇక మనం లాభం లేదు, వీళ్ళని తరిమి కొట్టకపోతే మన ఆధిపత్యం చల్లదు. ఎన్నాళ్ళుగా మనం ఎంతో చక్కగా ఎంతో కష్టపడి వీళ్ళందరినీ ముక్కలుగా విభజించి సతీ సాగమనం అని, బాల్య వివాహం అని, ఆస్తి నీకు లేదని, నీకు చదువు వద్దని, నువ్వు బడికి వెళ్ళకూడదని, నీకు ఎలాంటి ఆస్తులు ఉండకూడదని, ఇలాంటివి అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితిలో ఇది మళ్ళీ కొనసాగించాలి అంటే వీళ్ళుంటే కుదరదు అని చెప్పి ఆలోచించి అప్పుడు ఉద్యమం అనేది మొదలైంది. అంటే ఇక్కడ మరొక విషయం అనుకోవచ్చు, ఒక ఖిల్జీ డైనాసిటీ గురించో, ఒక స్లేవ్ డైనాసిటీ గురించో, లేకపోతే ఒక ఢిల్లీ సుల్తానేట్ గురించో, మొఘల్ సామ్రాజ్యం గురించో మన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా 2027 జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ 29లో సాధారణ ఎలక్షన్లో ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం, పేదల రాజ్యాధికారం, పేదల కోసం స్థాపించడానికి మీ యొక్క ప్రయత్నానికి మేమందరం కూడా తోడుండి మిమ్మల్ని చట్టసభల్లో వెళ్ళేంత వరకు కూడా మా పోరాటం ఆపమని ఈ ఒంగోలు ఈరోజు కార్యక్రమం ద్వారా మీకు ఒక భరోసా ఇస్తున్నామని తెలియజేస్తున్నాం సార్. మా అందరికి ఒక శక్తినిచ్చారు. ఇలానే ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా మహాసభలు ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్లో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునే దానికి మేమందరం కూడా పోరాడతామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే అటు సైడ్ భోజనాలు ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి కష్టపడి చేసినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కు మరియు ఉద్యోగస్తులకు మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం పెడతామన్నప్పుడు కూడా చాలా మంది ఇంతమంది వస్తారా, మనం పబ్లిసిటీ చేయగలం అనుకున్నాం. ఎంతో మంది చాలా ఎక్కువ ఉపన్యాసం కోసం కావున మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ నుంచి రండి, మొత్తం సార్లు కలవాలనుకున్న గిద్దలూరు నుంచి చాలా మంది వచ్చారు. వారికి 75 సంవత్సరాలు రాజ్యాంగం ఈరోజు భారతదేశంలో అమల్లో ఉంది. అయితే దీని మీద అనేక రకమైనటువంటి వదంతులు కానీ
లేకపోతే రాజ్యాంగాన్ని మార్చాలా అనేటువంటి ఆలోచనలు కానీ వస్తున్నట్టు మనం మీడియాలో కూడా చూస్తున్నాము. మరి అలాంటి అవసరం ఏమైనా ఉందా? రాజ్యాంగాన్ని మార్చాలా? రాజ్యాంగం ఏ విధంగా పనిచేస్తుంది, దానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏమైనా ఉన్నాయనే అంశం మీద ఈరోజు ఒక చర్చ అనేది చేయడం జరిగింది. అయితే 75 సంవత్సరాలు ఎంతో బాగా పనిచేసినటువంటి రాజ్యాంగంలో అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు కూడా, సవరణలు కూడా చేసుకున్నాము. అనేక దేశాల రాజ్యాంగాలు పరిశీలన చేసిన తర్వాత భారతదేశానికి అనుకూలంగా ఏ విధంగా ఉంటే రాజ్యాంగం బాగుంటుందని అమెరికా, కెనడా, ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఇట్లాంటి అనేక దేశాలను స్టడీ చేసిన తర్వాత తెచ్చినటువంటి రాజ్యాంగం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ పేదలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి తప్ప దీన్ని మార్చడానికి వీల్లేదు అనేటువంటిది ముక్త కంఠంతో చెప్తున్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో మార్చడానికి ఏ విధంగానూ ఒప్పుకునేది లేదు. దీనిని మరింత పటిష్టంగా అమలు చేయాలనే ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. 70 సంవత్సరాల భారత రాజ్యాంగం అమలు సవాలనే అంశం మీద అంబేద్కర్ భవనంలో మీటింగ్ జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు దళాధిపతి ఐఎస్ విజయ్ కుమార్ సార్ గారు ఇచ్చి హాజరై ఉన్నారు. వారు స్ఫూర్తితో ఒక మంచి ప్రసంగం ఇచ్చి భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ముందుకు రావడానికి ఒక భరోసా ఇచ్చి మా ముందుని నడిపించడానికి ఒక నాయకుడు ఒక 75 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే బలమైన నాయకుడు వచ్చారని మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. వారి వెంట నడిచి రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి మేమందరం కూడా మా వాటాలు, మా హక్కులు మాకు తెచ్చుకునే విధంగా మేమందరం కూడా కష్టపడి పనిచేసి అలాంటి గొప్ప నాయకుల్ని అసెంబ్లీలో అడుగు పెట్టే వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిడమూరు కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో స్థానిక ఒంగోలులోని చెన్నకేశవ లేఅవుట్ నుండి పిఆర్ స్కూల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సగ్గం సీను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిడమూరు కళ్యాణ్ చక్రవర్తి, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, డాక్టర్ కొమ్ము నరసింహరావు, శివాజీ యాదవ్, అజయ్ తదితరులు బాగున్నారు. ఎన్ని గంటలకి ఫోన్ చేశాను, ఎప్పుడు వస్తున్నావు? నరేంద్ర మోడీ గారి నాయకత్వం. जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद मातरम मातरम वंदे मातरम भारत जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय సైడ్కి రండి అందరికీ జిందాబాద్
భారతీయ జనతా పార్టీ 45వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకప్పుడు 1980లో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ 84 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 2002 పార్లమెంట్ సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ కాలక్రమంలో 96 ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలానే 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత అప్రతిహతంగా ప్రజలను మన్ననలు పొంది ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో సంస్కరణలు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఏ పార్టీ కూడా అందుకోనంటే మంచి స్థితిలో భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది. ఇవాళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి కూడా అందరూ ఎంతో గర్వంగా ఉన్నారు. అట్లనే చట్టసభల్లో కూడా ఎన్నో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో చట్టాలను కూడా చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ బేష్ అనిపించుకొని రాబోయే కాలంలో ఇంకా 20 సంవత్సరాల కాలం, రాబోయే 20 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చేసుకుంటుంది. ఇక్కడ వికసిత భారతం నిర్మాణం అనే సంకల్పంతో విలువలతో కూడిన దేశం అభివృద్ధి అనే ఒక పదంతో మన ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మేమందరం కార్యకర్తలు సంస్థానగతంగా నిర్మాణం చేసుకుంటూ మన దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ అనే స్కీమ్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే దిశలో మేము అందరం పనిచేయాలని సంకల్పిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు మంచి వేడుకలు చేసుకుంటాం. జనతా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం అంతా కూడా కూటమిని బాగా బలోపేతం చేసే దిశలోనే తప్ప వేరే ఉద్దేశాలు లేవు అనేది తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఒక సంకల్పం మంచి వికసిత భారతం, విలువలతో కూడిన దేశం, మంచి మన హెరిటేజ్ కల్చర్, మన కల్చరల్ ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకుంటూ మంచి విలువలతో ఈ దేశ నిర్మాణం చేయాలనే సంకల్పం మాత్రమే. ఆ సంకల్పానికి అనుగుణంగా ఇలాంటి కూటములతో పనిచేసుకుంటూ దేశం మొత్తం మీద మంచి దేశాన్ని చేయాలనే సంకల్పం అందరికీ మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ స్థాపించి ఈ రోజుకి 45 సంవత్సరాలు అయింది. మొట్టమొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడయ్యారు. చాలా మంది అంటారు 1984 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 2 దానికి కారణం ఏంటంటే 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ ఎలక్షన్ టైంలోనూ మరణం చెందటం వల్ల ఆ రోజున అన్ని భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా ఓడిపోవటం, సాటుపల్లి భవనాలు కొండపోయింది. దాని తర్వాత ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు తిరిగే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. నిన్నగాక మనం చూశారు వర్క్స్ బోర్డు బిల్లును చట్టసభలో పెట్టేది. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇది ఒక్కటే కాదు, ఈ దేశంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి 15 వర్గాల ప్రజలు ఈ రోజు సుఖంగా ఉన్నారంటే ఒక భారతీయ జనతా పార్టీ కారణం. అదే విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల కృషి, పట్టుదల, అంకిత భావాన్ని ఈ విజయాలు సాధిస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ మరి ఏర్పాటు చేసేటువంటి సమయం ఎంతో లేదు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఎన్డీఏ కూటమి ఇంకా భవిష్యత్తులో ఎన్డీఏ కూటమికి తప్పితే ఈ దేశంలో ఇంకొక పార్టీ రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ యొక్క ఒంగోలు నగరంలో అన్ని వెలుగు ఎరుగున రీతిలో ఈ రోజున మేమందరూ కూడా ఈ రోజు ఒక్కరోజే 50 డివిజన్లో 50 దిమ్మల పోల్ వేసి ఈ విధంగా మరి ఏ పార్టీకి లేని విధంగా కూడా ఈ రోజు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మరి కళ్యాణ్ చక్రవర్తి గారు అన్ని విధాలు కూడా పార్టీకి మరి అండగా ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన కూడా ఒక కార్యకర్తగా వచ్చి పనిచేస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా అనేక మంది కూడా పార్టీలోకి రావాల్సిన అవసరం అంతా ఉంది. ఈ పార్టీని ఈ రాష్ట్రంలో బలోపేతం చేయాలంటే
మరి పెద్ద పెద్ద ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో అభిమానులు కార్యకర్తల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే కసుకొత్త ఆదరణ, వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కోఆర్డినేటర్ చుండూరు రవిబాబు, జిల్లా మహిళా అధ్యక్షులు దుంప రమణమ్మ, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. शिवप्रसाद सह कुटुंबाणां क्षेम स्थैर्य धैर्य विजयवर्गीश्वराग्रस्तु श्री यजमानः संपूर्ण अनुग्रह प्रसाद फल सिद्धिरस्तु रुद्रस्य यजमानस्य मनो विक्षिताग्रस्तु व्यापाराभिवृद्धिरस्तु సకల ఉన్నత యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి శాసనసభ్యులు నాకు తప్పని మనవి తప్పని బూచేపల్లి రాజకీయ గౌరవనీయులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మేంద్ర గంగాధర వాం త్రిలోక్యం సరసిరామధ్యే ముకుంద ప్రియ శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నామపద వరాం కుశో పాదమీతి ముద్రాంగర్వేర్హంతిం కమలాసనస్థాం బాలార్ కోటి విధవాన్ త్రినేత్రాం వదేహం అంబానీశ్వరం దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల మధ్య ఈ రోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటి ఈ సందర్భంలో గౌరవ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం వారి చేతుల్లో జరుగుతుంది. అందరూ ఒకసారి చప్పట్లతో చేద్దాం. హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే సార్.
ఈరోజు మన నాయకుడు దర్శి శాసనసభ్యులు మన పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరుడు శివప్రసాద్ రెడ్డి గారి జన్మదినానికి చేసినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, చిరంజీవి శివప్రసాద్ రెడ్డి గారు గొప్ప నాయకుడిగా ఎదుగుతూ తండ్రి బాటలో, బూచపల్లి సుబ్బారెడ్డి గారి బాటలో పేదల పెన్నిదిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ధైర్యానికి, యువతకి స్ఫూర్తిగా ఈ పార్టీని కష్టకాలంలో భుజానెత్తుకొని అర్నిశలు శ్రమిస్తూ కష్టపడుతూ పార్టీని విజయపదం వైపు తీసుకెళ్తున్నందుకు గర్విస్తూ తమ్ముడు సక్సెస్ చేసి ఈ జిల్లాలో మొత్తం సీట్లు తన నాయకత్వంలో గెలిపించి ఈ జిల్లాకి మంత్రి కావాలని కోరుకుంటూ శివప్రసాద్ని భగవంతుడు రాముడు, ఈరోజు శ్రీరామనవమి, ఆ శ్రీరామచంద్రుడు యొక్క శక్తి యుక్తి రెండు శివప్రసాద్కి ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆంటీ బూచపల్లి వెంకయ్యమ్మ గారు మరింత ఆరోగ్యంతో ప్రజాసేవకి పనిచేయాలని, ఆమెను కూడా భగవంతుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మీ అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన అన్న బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అమ్మ వెంకయ్యమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 2024 ఎలక్షన్లో మనం ఓడిపోయిన తర్వాత మేము అన్న శివప్రసాద్ రెడ్డి గారు ఈ జిల్లా అధ్యక్షుడిగా వస్తూ ఉంటే ఒంగోలు నగరంలో పార్టీ కనిపెట్టుకున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎంతో ఆనందంగా పండుగ వాతావరణంగా మేమంతా కూడా జరుపుకోవడం జరిగింది. మరి తదుపరి ఈ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మన చుండూరు రవణ్ని నియమించడం, మేమంతా కూడా చిత్తశుద్ధితో ఒంగోలు నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాము. రేపు రాబోయే 2029 ఎన్నికల్లో మొట్టమొదటి గెలిచేది మన దర్శి నియోజకవర్గమే. అలాగే ఈ జిల్లా నుంచి అన్న మంత్రివర్యులుగా కూడా పనిచేయాలని మనమందరం కూడా అన్నకి చిత్తశుద్ధితో వెన్నంటి పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు పవిత్రమైన దినం, శ్రీరామచంద్రుడు పుట్టినరోజు. ఆయన, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయుల స్వామి అందరూ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఆశీర్వదించి 200 సుఖ సంతోషాలతో జీవించాలని, రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికలు రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కౌంటింగ్ జరిగి అయిపోయిన తర్వాత చివరిగా ఈ జిల్లాలో 2 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ 2 నియోజకవర్గాల్లో గెలవదు, మేము గెలవనివ్వము అని ఛాలెంజ్ చేసినటువంటి నియోజకవర్గం ఏది? ఆ దర్శి నియోజకవర్గం నుంచి ఒక మగాడిలా విజయ దుందుపుతోటి బయటకు వచ్చినటువంటి నాయకుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుంది, ఇక ఎవడో దిక్కు మొక్కు లేడు అనే కొంతమంది చేసినటువంటి దాంట్లో నేనున్నాను, నేను విన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంబడే, అన్నా మీరు నేను చెప్పినట్టు వినండి, ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేనున్నా అంటూ ఆయనకు మాటిచ్చి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మనందరి ముందు ఉండడం, మరి ఆయనను కన్నటువంటి మహాతల్లి అమ్మ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ గారు మన ఈ నడుమధ్యన ప్రెస్ మీట్
ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఈరోజు మా అన్న బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఉదయం నుంచి అన్న ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల నుంచి నాకు మీడియా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. రకరకాలుగా నువ్వు అక్కడికి రావాలి ఎక్కడికి రావాలి అని అంటే ఉదయం నుంచి ఆయన అలిసిపోయి ఉన్నారు. చివరికి సాయంత్రం 4:30. మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఒక క్రమశిక్షణగా ఒక నిబద్ధతగా నేను పుట్టినప్పుడు మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు, కానీ మా నాన్నగారు సంపాదించిన 10 రూపాయలు పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈ ప్రకాశం జిల్లాలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలాగుండాలి, ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక ఆదర్శ నాయకుడిగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోకుండా ఉన్న మహానుభావుడు ఎవరు అంటే ఈ ప్రకాశం జిల్లాలో మా నాన్నగారి పేరు చెప్తాం. నిజంగా సంతోషంగా ఉంది. అటువంటి మహానుభావుడు కడుపున పుట్టడం, అమ్మ కడుపున పుట్టడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభాము తెలియజేస్తున్నా. ఇన్ని సంవత్సరాలు, ఈ 44 సంవత్సరాలు ఒక బూచేపల్లి కుటుంబం తరఫున ఒక దర్శి నియోజకవర్గంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. కానీ 45వ సంవత్సరం మా నాయకుడు, మనందరి నాయకుడు, ఈ రాష్ట్ర ఆశాజ్యోతైన వైఎస్ జగన్మోహన్ గారి సపోర్ట్తో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ పదవి బాధ్యతలు ఇచ్చిన తర్వాత మొట్టమొదటి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం, అది మీ అందరి సమక్షంలో చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభామంతలు చేస్తున్నా. ఒకటి, జగన్మోహన్ గారు వాళ్ళ కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం మన రాజకీయ భవిష్యత్తులో కానీ నేను పదవులు అనుభవించిన ప్రతిసారి కూడా నేను ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మొన్న ఎమ్మెల్యే అయినా వాళ్ళ కుటుంబం నుంచి ఇన్ని పదవులు సంపాదించుకున్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ సేవ చేసే భాగ్యం మాకుంది. ఆ మహానుభావుడు రాజశేఖర్ దయ వల్ల జగన్మోహన్ గారి కుటుంబంతో పాటు ఈ జగన్మోహన్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునేదాకా 2029 ముఖ్యమంత్రి చేసుకునేదాకా అలు పెరగకుండా మీ అందరి కోసం, ప్రజల కోసం, ప్రతి కార్యకర్త కోసం, నాయకులకు అండగా ఉండేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడించే విధంగా జగన్మోహన్ గారికి అండగా ఉండి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మళ్ళా ఈ జిల్లాలో 8 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గెలిపించేదాకా ఎప్పుడు అలుపెరకు లేకుండా పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సాయంకాల సమయంలో అందరూ సాయంకాల సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారంటారు. అదేవిధంగా ఫస్ట్ టైము రాముల వారి ఆశీస్సులతో శ్రీరామనవమి రోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని నిజంగా సంతోషంగా ఉంది. ఆ రాముల వారి దయ వల్ల, ఆ దేవతల దయ వల్ల 2029లో అందరూ ఎమ్మెల్యేలు గెలుచుకుందాము. అదేవిధంగా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, జగన్ అభిమానులందరికీ, బూచేపల్లి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా అభిమానులు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కార్యకర్త అనేవాళ్ళు, నాయకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడతా ఉంటే అవే సీట్లు, అవే పదవులు వస్తూ ఉంటాయి. పోయినసారి 2014లో నేను ఓడిపోయిన తర్వాత ఇంకా బూచేపల్లి కుటుంబంకి ఏం లేదులే, రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనుకున్నారు. కానీ మేము కష్టపడ్డాం, పార్టీ కోసం కష్టపడినప్పుడు జగన్మోహన్ గారు మళ్ళా మమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యే వేయటం, మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళా ప్రకాశం జిల్లా మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు పార్టీని కన్నతల్లి లాంటి పార్టీని మర్చిపోకుండా ఎప్పుడు ఆ పార్టీకి సేవ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు శివయ్య. హ్యాపీ బర్త్డే టు శివయ్య. శివన్న వచ్చాడంటూ
పథకాలు వచ్చినట్టు తమ్ముడు దయచేసి అర్థం చేసుకోండి. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివన్నని శుభాకాంక్షలు చెప్పడానికి అందరూ వచ్చేశారు. దయచేసి నియోజకవర్గాల వారీగా రండి, లేకపోతే వరుస వారీగా వచ్చి శుభాకాంక్షలు చెప్పి ఒకవైపు నుండి రండి, రెండో వైపు నుంచి దిగండి. దయచేసి ఎవరు కూడా నెట్టుకోవద్దు. ఫ్రీగా ఉండాలి. బ్లైండ్ ఎంప్లాయీస్ కొద్దిగా ఒక్క నిమిషం ఆగండి. అల్పాహారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శివప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అల్పాహారం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. స్లోగా ఎక్కాలి స్టేజ్ మీద. వెనక్కి జరగాలి కొంచెం స్లోగా ఎక్కాలి. ఒకసారి మహా అటు అవుట్ కొంచెం వెనక్కి జరగాలి స్టేజ్ మీద వెనక్కి జరగాలి. యువతల సమాప్తం. నమస్కారం.